హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు టాక్స్ విత్ వైశ్వల్ ఛానల్. ఈరోజు మనము ఎమ్మి పాస్తా రెసిపీ అయితే ప్రిపేర్ చేసుకుందాము. వెదర్ చాలా కూల్గా ఉన్నప్పుడు మనకు వేడిగా అండ్ స్పైసీగా చాలా స్పైసీ ఐటమ్స్ తినాలనిపిస్తుంది కదా, అలాంటప్పుడు ఇది చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ పాస్తా రెసిపీ కోసము మనము కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూసేద్దాము. దీనికోసము ఒక పెద్ద క్యారెట్, ఒక చిన్నవి 3 టమాటోలు, నెక్స్ట్ ఒక పచ్చిమిర్చి, 1.5 కప్పు వరకు అయితే మ్యాక్రోని తీసుకున్నాను. ఇక్కడ చూడండి, మీకు అంటే మనము షాప్లో ఎక్కడైనా దొరుకుతుంది, ఏ బ్రాండ్ అయినా పర్లేదు, మనము చేసేసుకోవచ్చు. నేనైతే 1.5 కప్పు వరకు అయితే తీసుకున్నాను పాస్తాను. సో ఒక గిన్నెలో వాటర్ పోసేసి స్టవ్ మీద పెట్టుకొని వేడి చేసుకోవాలి. అందులో ముందుగానే కొంచెం వాటర్లో ఇలా సాల్ట్ వేసేసుకోవాలి. ఆ తర్వాత కొంచెము ఆయిల్ వేసుకోవాలి. ఇలా మనము వాటర్ మరుగుతున్నప్పుడు ఇందులో మనము మ్యాక్రోని లేదా పాస్తా అయితే వేసేసుకోవాలి. ఇది కొంచెం 70% వరకు, నియర్లీ 70 to 80% వరకు అయితే కుక్ చేసుకోవాలి. మ్యాక్సిమం ఇక్కడే మనకి ఉడికిపోవాలి పాస్తా అనేది. సో ఇలా మరుగుతున్నప్పుడు దీన్ని తీసుకొని ఒక జాలి గిన్నెలో ఇలా వేసేసుకోవాలి. డ్రైగా చేసేసుకోవాలి మనము. ఇలా చూడండి, ఇప్పుడు ఇలా అయిపోవాలి. ఆ తర్వాత స్టవ్ పై బాణీ పెట్టుకొని అందులో బటర్ వేసుకోవాలి. బటర్ అండ్ నెయ్యి వేసాను. మీరైతే బటరు, నెయ్యి ఇవన్నీ ఏమీ లేకపోతే మామూలుగా ఆయిల్ కూడా వేసేసుకోవచ్చు. ఇలా బటర్ కానీ లేదంటే ఆయిల్ కానీ వేడెక్కాక నేనైతే ఒకటే పచ్చిమిర్చి కట్ చేసి పెట్టాను. ఎందుకంటే పచ్చిమిర్చి పిల్లలు తిన్నప్పుడు చాలా కారంగా ఉండి మళ్ళీ వదిలేస్తుంటారు. అందుకని చెప్పి నేను ఒకటే పచ్చిమిర్చి కట్ చేశాను. ఆ తర్వాత కట్ చేసిన క్యారెట్ ముక్కలు అయితే వేశాను. దాంట్లో కొంచెం క్యారెట్ ముక్కలు కొంచెం గట్టిగా ఉంటాయి కాబట్టి మగ్గడానికి కొంచెం లైట్గా సాల్ట్ వేశాను. ఆ తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసాక కూడా కొంచెం సాల్ట్ వేసేసుకోండి. సాల్ట్ వేసేసుకున్న తర్వాత కాసేపు మగ్గిన తర్వాత మళ్ళీ అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ మరియు పసుపు వేసేసుకొని టమాటా వేసేసుకొని మూత పెట్టుకొని కాసేపు మగ్గనివ్వాలి. ఒక 2 minutes అయితే సరిపోతుందండి. ఆ తర్వాత మూత తీసి చూస్తే ఇప్పుడైతే ఇలా రెడీ అయిపోయింది కదా. దీంట్లో ఇప్పుడు మనము కారం వేసుకోవాలి. కారం కాకుండా చిల్లీ ఫ్లేక్స్ ఉంటే ఇంకా చాలా బాగుంటుంది లాస్ట్లో వేసుకుంటే. నా దగ్గర చిల్లీ ఫ్లేక్స్ అవైలబుల్గా లేవు కాబట్టి కారం వేశాను. ఆ తర్వాత కెచప్ మరియు సాస్ వేసుకోవాలి. ఇలా సాస్ వేసుకున్నాక మయోనీస్ కూడా వేసేసుకోవాలి. సో ఇవన్నీ వేసిన తర్వాత చక్కగా మొత్తం నీట్గా ఇలా కలుపుకోవాలి. కలుపుకున్నాక మనము పక్కన పెట్టుకున్న పాస్తా ఉన్నవి కదా, బాయిల్ చేసి పెట్టుకున్నవి, వాటిని ఇందులో వేసేసుకోవాలి. సో ఇలా వేసేసుకున్నాక గ్రేవీ అనేది మొత్తం పీసెస్కి పట్టుకునేలాగా ఇలా కలుపుకోవాలి. సాస్ అవన్నీ వేసుకున్నాం కదా, కొంచెం తీయగా ఉంటుంది, అందుకని కొంచెం అయితే పెప్పర్ పౌడర్ వేసుకోవాలి. దీంట్లోనే కొత్తిమీర మరియు ఉల్లి ఆకులు ఉంటాయి కదా, అవన్నీ కూడా వేసుకోవచ్చు ఉంటే, లేకపోయినా పర్వాలేదు. ఆ తర్వాత దీంట్లో కొంచెం నేనైతే చీజ్ పీసెస్ వేశాను. చీజ్ వేశాక ఒక 2 to 3 minutes అయితే మూత పెట్టి మగ్గనివ్వాలి. అలా మగ్గనిచ్చినప్పుడు వాటి ఎరోమా అనేది వాటికి పాస్తాకి పట్టుకుంటుంది కదా. సో ఇలా వేసుకున్నాక ఒక 2 minutes 3 minutes అయితే మగ్గనివ్వాలి. చాలా బాగుంటుంది. ఇప్పుడు మనము ఈజీగా ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది. బయట టేస్ట్ లాగానే ఉంటుందండి. పిల్లలు కూడా మనం బయటికి వెళ్ళినప్పుడు మమ్మీ ఇది కావాలి అది కావాలి అంటుంటారు కదా. సో ఇలా మనము ఈజీగా చేసి పెడితే సరిపోతుంది. పిల్లలే కాదండి, పెద్దవాళ్ళకు కూడా చాలా ఇష్టం కదా ఈ పాస్తా అంటే. మ్యాక్సిమం పాస్తా అంటే ఇష్టపడిన వారు ఉండరు కదా. సో ఇలా ఈజీగా మనం ఇంట్లోనే చేసుకుంటే సరిపోతుంది. మీరు కూడా ఈ వర్షాకాలంలో తప్పకుండా ట్రై చేసి చూడండి, చాలా బాగా కుదురుతుంది. మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.